మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రాధా కళ్యాణం. కుటుంబం అంటే ఆస్తుల్ని బంధువుల్ని మాత్రం ఇచ్చేది కాదు, విలువలు కూడా ఇచ్చేదని నేను నమ్ముతాను. నా వంతుగా కొద్దిగానైనా నేను బతికించాలనుకోవడంలో తప్పు లేదుగా. సూపర్ బాస్, మీకు సెన్సే కాదు సెన్సిటివ్నెస్ కూడా ఎక్కువే. కాదు బ్రో, సెంటిమెంటల్ ఫూల్ని. నువ్వు నిజంగానే ఫూల్. సో పూజలో బ్రో ఫ్యామిలీ కూర్చుంటారు, నేను కీర్తి వాళ్ళ కంపెనీ ఇస్తాం, ఇది ఫిక్స్. అలాగే చేద్దాం బాబు. థ్యాంక్ యూ అండి. గుడ్ లక్ బ్రో. ఏమిటే ఫ్రెష్గా తలస్నానం చేసావా? అవును మమ్మీ, హాయిగా ఉంది. ఇకపై ఉండదే. ఏ ఆనందం ఏ సంతోషం అస్సలు ఉండదు. ఏంటి మమ్మీ? నువ్వు ప్రేమించినంతగా నీల్ నిన్ను ప్రేమించడం లేదు. అదేంటి మమ్మీ? అవునే, అతని మనసులో నువ్వు లేవు, ఇంకెవరో ఉన్నారు. అది ఎవరో కాదు, ఆ అప్పు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? నిజం నిష్ఠూరంగానే ఉంటుందే, వినటానికి కష్టంగా ఉంటుంది, కానీ నిజం నిజమే. ఏ ఆధారంతో మాట్లాడుతున్నావు? నా దగ్గర చాలా ఆధారాలున్నాయి. మొన్నటిదాకా నీలే కాదు ఈశ్వర్ అంటూ వాదించిందది. పెళ్లిని శోభనాన్ని చెడగొట్టాలని చాలా ఎత్తులే వేసింది. అన్ని భరించాడు. ఆఖరికి అది ఇల్లు వదిలి వెళ్ళిపోతానంటే తానే వెళ్ళిపోతాను అన్నాడు. అది ఒప్పుకున్నప్పుడే శోభనం అన్నాడు. దానికి అంత ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? పోనీ ఫ్యామిలీ కోసం అనుకొని కన్విన్స్ అవుదాం. సడన్ గా ఇది మారిపోయింది. నీల్ ఫ్రెండ్ అంటుంది. నీల్ కూడా వాళ్ళకి తెగ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ప్రమాదం నుంచి కాపాడడం, ప్రసాదాలు ఇవ్వడం, ఇప్పుడేమో పూజలో వాళ్ళనే కూర్చోబెట్టడం. ఇదంతా చూస్తుంటే నీకేం అనిపించడం లేదా? అసలు నీకేమనిపిస్తుందో చెప్పు ముందు. అదేదో మాయ చేస్తుంది. నీల్కి మత్తు మందు పెట్టి తన వైపు తిప్పుకొని తన చుట్టూ తిరిగేలా చేసుకుంటుంది. మత్తుమందా? అబ్బా, నువ్వింకా ఏ కాలంలో ఉన్నావు? హిప్నాటైజ్ అనుకోవే. నీల్ నీకన్నా దానికే ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ఇది నిజం కాదు, నీ అపోహ. కాదు, నీ అమాయకత్వం, నీ అజ్ఞానం. ఏంటి? సారీ మమ్మీ, నా నీల్ అలాంటివాడు కాదు. నువ్వు పొరపాటు పడుతున్నావు. నువ్వు పొరపాటు పడుతున్నావు. దెబ్బ తగిలే వరకు నొప్పి తెలీదే. గుడ్డిగా నమ్ముతున్నావు. మోసపోతావని ముందే హెచ్చరించి జాగ్రత్త చెప్తుంటే నాకే తెలియలేదంటావా? అబ్బా సారీ చెప్పాను కదా, ఇక వదిలే. తెలివి ఉండాల్సింది నీకు. తెలుసుకోకపోతే బతుకు తెల్లారిపోతుంది. అప్పుడు ఏడ్చే కన్నా ఇప్పుడు ఆలోచించు. తనలో నాకే తప్పు కనిపించడం లేదు మమ్మీ. చాలా సెన్సిటివ్, ప్రతి చిన్న విషయానికి స్పందిస్తాడు, మానవత్వంతో ఆలోచిస్తాడు, అందరూ కావాలనుకుంటాడు. అది తప్పని ఎలా అనగలం? తప్పు వాటిలో లేదే, ఆ మనిషిలో ఉందని నాకు అనుమానంగా ఉంది. చూసావా, నీది కూడా కేవలం అనుమానమే, నిజం కాదు కదా. ఇదిగో, నిజం కాకూడదనే కోరుకుంటున్నాను. మమ్మీ ఎందుకు ఇలా ఆలోచిస్తుంది? ఏం అర్థం కావట్లేదే.
ఏంటప్పు గోల్డ్ షాప్లో గోల్డెన్ స్టాచ్యూ లాగా తెగ మెరిసిపోతున్నావు? ఏ నీకు కుళ్ళుగా ఉందా? కుళ్ళు కాదే, నిన్ను చూస్తుంటే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. అయితే కళ్ళు మూసుకో. నేను కళ్ళు మూసుకుంటే నీ అందాన్ని పొగిడేదెవడు? అప్పుడు నువ్వు అద్దానికి ముద్దులు పెట్టుకోవాలి. హాయ్ బ్రో. రావచ్చా? భయ్యా రండి. డిస్టర్బ్ చేయలేదు కదా? అబే అదేం లేదు. మీ బ్రో అమ్మాయిలా పుట్టలేదని బాధపడుతున్నాడు నీల్. అవునా బ్రో? లేదు భయ్యా, మనం మగ మహారాజులా ఉంటామని, వీళ్ళు మన పరిచారికల్లా ఉంటారని వీళ్ళ కుళ్ళు అంతే. అంత లేదు, మా ఆడాళ్ళెప్పుడు మహారాణులే. ఏం నీల్? అప్పు నీళ్ళు కూడా మా జాతే, మగజాతే. ఏం నీళ్ళు? మీరే కరెక్ట్ అండి. Yes! ఏంటి భయ్యా మన గాలి తీసావు? లేదు బ్రో, మన పరువు ప్రతిష్ట వీళ్ళే. ఇంకా నిజం చెప్పాలి అంటే మనం పీల్చే ఆక్సిజన్ కూడా వీళ్ళే. చూడు, విని నేర్చుకో. అలాగే. అందరి సంగతి ఏమో గాని బ్రో చెప్పినట్టుగా మీరు ఏంజెల్లా ఉంటారు. మీరిద్దరూ చూడ్డానికి మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారు. టామ్ అండ్ జెర్రీ అంటే బెటర్ ఏమో. ఆవిడ చూడ్డానికి కళ్ళే చాలు, తిట్టడానికి పెదాలు ఎలా వస్తాయి బ్రో? ఇంకా చాలు భయ్యా, దాన్ని ఎక్కువ పొగడకు. అది అసలే కోతి, కొండెక్కి కూర్చుంటుంది. నేను కీర్తి టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఒక షాప్ దగ్గర ఆగాం. డ్రెస్ నచ్చింది, కొన్నాను. వావ్, మీరు నాటైపే అనమాట. నచ్చితే వదలరే. ఎగ్జాక్ట్లీ. తీసుకో బ్రో. ఏంటి భయ్యా ఇది? డ్రెస్ నాకెందుకు? నీకోసం కొన్నాను. అదేంటి భయ్యా, మీకు నచ్చిందన్నారుగా? అవును, మరి నాకు ఇస్తున్నారు ఎందుకు? గిఫ్ట్గా ఇస్తున్నాను. ఇప్పుడు గిఫ్ట్ ఎందుకు భయ్యా? గిఫ్ట్ అనేది పలానా టైంలోనే ఇవ్వాలని రూల్ లేదుగా. ఆఫ్ కోర్స్. డ్రెస్ చూసాక మీకైతే బాగుంటుంది అనిపించింది. నా టేస్ట్ మీ టేస్ట్ ఒకటే కాబట్టి నాకు నచ్చింది డెఫినెట్గా మీకు నచ్చుతుంది అనుకున్నాను. అందుకే మన ఇద్దరిలో ఎవరికి ఏది నచ్చినా అది ఎవరి దగ్గరున్నా ఒక్కటే. మీ నుంచి నేను, నా నుంచి మీరు ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. భయ్యా మీ కాన్సెప్ట్ చాలా బాగుంది. మీ రిలేషన్ కూడా బాగుంది. మరి నాకు తీసుకురాలేదా గిఫ్ట్? సారీ అండి, మీ టేస్ట్ ఏంటో నాకు తెలియదు కదా, అందుకే తీసుకురాలేదు. ఓకే ఓకే, ఊరికే సరదాగా అన్నాను. నువ్వు సరదాగా అనలేదు, మనసులో తిట్టుకుంటున్నావని మా ఇద్దరికి తెలుసులే. అంత లేదులే. సర్లే గాని లోపల పెట్టు, పూజ రోజు వేసుకుంటాను. ఓకే. పద భయ్యా, హౌస్ లో ఉన్న కాఫీ హౌస్కి వెళ్ళి కాఫీ తాగుదాం. అంత దూరం ఎందుకు? నేను ఇంట్లో చేసిస్తానుగా. పిచ్చి మొహం, హౌస్ లో ఉన్న కాఫీ హౌస్ అంటే కిచెనే. ఓకే. పద భయ్యా. భయ్యా వస్తున్నా.
ఏం వెతుకుతున్నావే? శారీ మమ్మీ, ఎక్కడ పెట్టానో గుర్తు రావట్లేదు. ఏ సారీ? కొత్త శారీ మమ్మీ, నా కోసం మంత్రాలయంలో ఆయన కొన్నారు. నీకే కొన్నాడా? అదేంటి మమ్మీ, నాకకి ఇంకెవరు కొంటాడు? హా, ఏమో, ఇంకెవరికైనా కొనుండొచ్చు కదా. ఎందుకు కొంటారు? నాన్న నువ్వు షాపింగ్కి వెళ్తే నాన్న నీకే కొంటారు కదా. నా గురించి ఇప్పుడు ఎందుకులేమ్మా. హ్, మీ నాన్న నేను ఎక్కడికి వెళ్ళినా అదిగో ఆ రాధకే కొంటారాయన. కానీ మా ఆయన నాకే కొంటారు. మరి ఉండాలి కదా. అదే కనిపించట్లేదు. ఆల్రెడీ చేరాల్సిన వాళ్ళకే అది చేరితే హ్, ఇంకా ఇక్కడెందుకుంటుందే? ఏం మాట్లాడుతున్నామ్మా? ఇందాక మీ ఆయన కవర్ పట్టుకొని అప్పు రూమ్కి వెళ్ళడం నేను చూశాను. అంటే నాకు నీకున్న శారీ దానికి ఇచ్చారంటావా? అదే కదా చెప్తున్నాను. దానికని కొన్నాడు, దానికే ఇచ్చాడు. నువ్వు చెప్పేది నిజమేనా? ఆల్రెడీ నీ కొంప కొల్లేరవుతుందని చెప్పాను. అంతగా డౌట్ ఉంటే వెళ్ళి దాన్నే అడుగు. అడుగుతాను. నాకేమైనా భయమా? నువ్వు కూడా రా. పదా, నీ కళ్ళతో నువ్వే చూద్దువు గాని. నువ్వు చెప్పింది అబద్ధం అని తేలిందనుకో, నా నీళ్ళపై నింద వేసినందుకు నేను నిన్ను క్షమించను. ఛాన్సే లేదు. పదా. హా, ఇప్పుడు పిలువు దాన్ని. అక్క, అక్క, అక్క! ఇందాక నీళ్ళు నీ రూమ్కి వచ్చాడా? వచ్చాడు కీర్తన. ఏ నీకు శారీ ఇచ్చాడా? శారీ ఏంటి? కొత్త శారీ ఇచ్చాడా? శారీ కాదు, కొత్త ప్యాంటు షర్టు ఇచ్చాడు బావకి. నీకేం ఇవ్వలేదా? నాకెందుకు ఇస్తాడు పిన్ని? అసలు తనేమిచ్చాడో ఒకసారి తీసుకురా. ఇప్పుడేమంటావే? ఏంటి ఇది? ఇది ప్యాంటు షర్టా? అవనే ఇచ్చాడు కీర్తన. అందులో శారీ ఉందని నాకు తెలీదు. బావ శారీలు ఎప్పటి నుంచి కట్టుకుంటున్నాడు? ఇచ్చింది శారీనో షర్ట్ ప్యాంటో కూడా తెలియడం లేదా నీకు? నిజంగా తెలీదు పిన్ని. అబద్ధాలు చెప్పకే. ఎవరిని మోసం చేస్తున్నావు? కీర్తన ప్లీజ్ కీర్తన, నువ్వైనా నమ్ము. నాకు నిజంగా ఇందులో శారీ ఉందని తెలీదు. తెలీదంటే నమ్మడానికి నేనేమైనా పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? నా కోసం కొన్న చీర నీకిచ్చాడంటే నువ్వు ఆయన్ని కీర్తన 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 కీర్తన, ఇక ఆపుతావా? ఏంటి ఆపేది? చనువిచ్చాడు కదా అని భుజాల మీదకి ఎక్కకూడదు. హద్దుల్లో ఉండాలి. కాపురాలు కూల్చాలని చూస్తున్నావా? మా అమ్మ చెప్తే నమ్మలేదు. నీకింత నీచ బుద్ధుందా? మొన్నటిదాకా అతని మొహమే నచ్చలేదు కదే నీకు. అప్పుడే చీరలు తీసుకునేదాకా వెళ్ళావా? ఏం మాయ చేస్తున్నావే? మాకెవరికి ఏం తేలేదు కాని నీకే ఎందుకు తెచ్చాడు? మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను పిన్ని. అసలు ఆ కవర్లో ఉన్నది చీర అని నాకు తెలీదు తెలీదు తెలీదు. బావకి డ్రెస్ తెచ్చానని బావకే ఇచ్చాడు. ఈ డ్రెస్ లోపల పెట్టమని బావ నాకు ఇచ్చాడు, అంతే. ఎవరెవరికి ఏమిచ్చారో అనవసరం. కానీ ఇదే ఆఖరి కావాలి. ఇంకోసారి రిపీట్ అయిందో నీ అంతు చూస్తాను. సంకీర్తన, హే,
ఆడది హద్దుల్లో ఉన్నంత వరకే పరువు గౌరవం ఉంటాయి. హద్దు దాటితే జీవితం కుక్కలు చింపిన విస్తరాకవుతుంది. పని మనిషి పెంపకంలో పెడబుద్ధులు వంట పట్టించుకున్నవే వదిలించుకో. ఒంటికి ఇంటికి మంచిది. ఛ! బ్రో 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 లేడా అండి? నాకెందుకు ఈ శారీ ఇచ్చారండి? అసలు మీరు నాకేమవుతారు? నేను మీకు శారీ ఇవ్వడం ఏంటండి? మరి ఇదేంటి? మై గాడ్, ఇది కీర్తి కొన్నది కదా, మీ దగ్గర ఉందేంటి? మీరే కదండి నాకు శారీ ఇచ్చారు. నేను బ్రదర్ ప్యాంటు షర్ట్ కదండి ఇచ్చింది. ఓ షిట్, బై మిస్టేక్ కవర్స్ మారిపోయినట్టున్నాయి. ఐఎమ్ సో సారీ అండి. కీర్తి వచ్చేమన్నా గొడవ చేసిందా అండి? తను మిమ్మల్ని ఏమని అనుంటే తన తరపున నేను సారీ చెప్తున్నానండి. ముందే కవర్లు చూసి తెచ్చుండాల్సింది. బై మిస్టేక్ ఎక్స్చేంజ్ అయిపోయాయి. ఒకవేళ మీరు ఏదైనా హర్ట్ అయి ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి.